హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ధనుర్మాస నెల ధనుర్మాస విశిష్టతను గురించి తెలుసుకుందాము. ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసము, విశిష్ట నెల. కాలాన్ని కొలిచేందుకు మనము అనేక కొలమానాలని వాడతాము. వాటిలో చాంద్రమాన సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమాసం అని లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణము అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసము అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణము అంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలాన్ని కర్కాటక మాసము అంటారు. ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సు సంక్రమణము కాగా ధనుస్సులో సూర్యుడు ఉండే కాలంను ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరము, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనము పగలుగా భావించబడుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం కర్కాటక సంక్రమణము అంటారు. అక్కడ నుండి దక్షిణాయనము ప్రారంభము అనగా పగలుగా భావన. ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది ఉత్తరాయణమునకు ముందుది అయిన ధనుర్మాసము ప్రాతకాలము వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానుడైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెల పట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావుడి గుర్తుకు చేస్తూ 4 వీధులు చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసము సౌరమానానికి సంబంధించినది. కానీ మనం తెలుగువారం చాంద్రమానంలో అనుయానులతో దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతాము. ఈ ఏడాది డిసెంబర్ 16 సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఈ నెల రోజులు గోదాదేవి, శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగంగా పాసురాలను ఆలపించి ప్రత్యేక పూజలు చేస్తారు. ధనుర్మాసము మొదటి రోజు నుంచి నిద్ర లేపితే శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి రోజున నిద్ర లేస్తారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగంగా ధనుర్మాసం. అందుకే ఈ నెల ఎంతో విశిష్టమైనది. ధనుర్మాసము అంటే దివ్య ప్రార్థనలకు అనుకూలమైనదని అర్థం. ఈ నెల రోజులు దేశంలో 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువును ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. అలాగే ఆండాల్ పూజలు, తిరుప్పావై పఠనము, గోదా కళ్యాణము, ఈ సందడి అంతా ధనుర్మాసంలోనే. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారు. సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులుగా బిల్వపత్రాలు వినియోగిస్తారు. ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ నెల రోజులు విష్ణువును పూజించి చక్కెర పొంగలి, పులగం, దద్దోజనం నివేదించాలి. ఈ విధంగా చేయడం వలన పెళ్ళిళ్ళు త్వరగా అవుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు, బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైనట్టే అలాగా ఉంటుంది. ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గులు సందడి చేస్తాయి. పంట చేతికొచ్చే సమయం కావడంతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ కలకల్లాడేలా ఇంటిని తీర్చిదిద్దుతారు.